40,000 కానీ 50,000 కానీ 70 ఎంతన్నా కానీ ముందు తను వేయాలని ఇష్టపడ్డాడు, వేసుకున్నాడు. అది అయితే తన నమ్మకం ఏంటంటే మినిమం 18 నుంచి 25,000 వరకు ఉంటుందని ఆలోచనతోటే వేశారు. బట్ ఈరోజు తన అదృష్టం తట్టింది. దాదాపు 40 అబోవ్ ఇప్పుడు చేలోనే మన కళ్ళలోనే అయిపోవడం జరిగింది. సో ఇలా ఇంకా స్పెషల్ చెప్పండి. ఇంకా దీని ప్రైస్ కొన్నారు కదా 44. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి మన ఫార్మర్ నాగార్జున రెడ్డి గారు ఇప్పుడు ఎన్ని గంటల వరకు ఉంటుంది అనేది 6 క్వింటాలు చిల్లర అవుతాయి. 6 గంటలు చిల్లర అవుతాయి. ఎంత కమ్మారు ఇది? 45,000. 45,000 చేలోనే అమ్మేశారు. సో 2 ఎకరాలండి. ఈనవెజ్జ నుంచి నారాయణ వెరైటీ 2 ఎకరాలు వేశారు. ఫస్ట్ కటింగ్ పచ్చిమిర్చి అయితే కోయలేదు. ఫస్ట్ కటింగ్ ఒక 6 గంటల వరకు వచ్చింది. సో ఇది మన చేలోనే అమ్మటం జరిగింది. ఇది చెప్పాకండి ఎందుకు ఇంత ధర పలికిద్ది అనేది చెప్తున్నాను. వేరే వెరైటీలు ఏంటంటే కొంచెం డార్క్ వస్తాయి. ఆ డార్క్ మనకి ఎలా ఉంటుందంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది. బట్ ఇదేంటంటే మనకి పసుపు గోల్డ్ కలర్ మిక్స్ అయి ఉంటుంది. అందుకే దీనికి ఎల్లో కలర్ అని పేరు వచ్చింది. దీన్ని బట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే 45,000 ఇప్పుడు చేలోనే కాటాలు పెట్టి పేమెంట్ అయితే జరుగుతుంది. సో ఇలా చూస్తున్న మీరు కూడా మన ఫార్మర్ ఏం చెప్పారు అంటే గత సంవత్సరం తేజాలకి అప్ అండ్ డౌన్కి రేట్ ఉందని చెప్పేసి సో కొంచెం వినూత్నంగా వెరైటీకి వెళ్దాము మనకున్న పొలంలో అనే ఆలోచనతో ఒక 2 ఎకరాలు 2 మిగతా వెరైటీ మొత్తం ఎన్ని ఎకరాలు మంది? 6 ఎకరాలు. 6 ఎకరాల్లో మల్టిపుల్కి వేశారు. 3-4-1 ఒక ఎకరన్నర పైన 3-4 ఒక ఎకరన్నర. తర్వాత తేజ ఒక 2.5. తేజ ఒక 2.5. ఇది ఒక 2 ఎకరాలు. సో ఇట్లా అంటే ఉన్న పొలాన్ని ఒక 3 భాగాలు విభజించుకున్నారు. అందులో ఒక ఎల్లో గోల్డ్కి, ఒకటి తేజాకి, ఒక 3-4-1కి. ఇలాగ మీరు కూడా అలా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదని చెప్పి ఇదే మళ్ళీ 10 ఎకరాలు వేసారు అనుకో, మీకున్న పొలం మొత్తం అందరూ 10 ఎకరాలు వేస్తే ఒక 1000 ఎకరాలు అయితే ఇబ్బంది పడతారు. మళ్ళీ రేట్ ఉండదు. మళ్ళీ ఎల్లో కలర్ మళ్ళీ మనం గతంలో ఎట్లయితే ఇబ్బంది పడ్డామో అలాగే ఇబ్బంది పడతాం. అలా కాకుండా ఇలా మన ఫార్మర్ని రోల్ మోడల్గా తీసుకొని మీరు ఇలా ఉన్న పొలాన్ని డివైడ్ చేసుకొని ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోవాలి. ఈరోజు ఇప్పుడు 45,000 ఇక్కడ మన చేలోనే అయిపోయింది. అలాగని మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. బట్ రైతు ఏం చెప్పాడంటే 20,000-25,000కి తగ్గదనుకున్నారు. మీరు కూడా అలాగే నెక్స్ట్ ఇయర్ అలా అనుకోండి. అంటే అందరికీ అలా కూడా చెప్పలేము. ఎందుకంటే ఏ సంవత్సరం వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. ఈ సంవత్సరం అయితే వాతావరణం బాగా మంచిగా అనుకూలించింది. బట్ అధిక వర్షాలు అయితే అన్ని చోట్ల పంట దెబ్బతింటుంది. ముందడేసినా వెనకడేసినా అధిక బెట్టైనా సరే పంట దెబ్బతింటుంది. సో ఏదైనా రేట్ అనేది దిగుబడుల పైన ఆధారపడి ఉంటుంది. సో చూస్తున్న ప్రతి రైతు దీన్ని మీరు ప్రతి ఒక్కళ్ళు ఒక ఎకరానికి మినిమం ఒక ఎకరానికి అంటే మీ ఓపిక నా ఛానల్ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మినిమం ఒక ఎకరానికి మీరు ప్లాన్ చేయండి. తప్పకుండా ఆంధ్ర తెలంగాణలో ఇది మీరు తెలంగాణ రైతులు కూడా ఆసక్తి చూపించి వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మెజారిటీగా దగ్గర క్రాపు, ఎర్లీ క్రాపు వైరస్ని తట్టుకుంటుంది. నల్లి నలసర్పును కూడా బాగానే తట్టుకుంటుంది. మన మెయింటెనెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. స్పెషల్ ఏంటంటే మనకి ఓపిక ఉండి వాటర్ ఉండి మంచి సాయిల్ అయితే మంచి మెయింటెనెన్స్ అయితే మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా దీన్ని మనం నీళ్లు పెడుతూ తీసుకురాగలిగితే పోత వస్తూనే ఉంటుంది, క్రాప్ అవుతూనే ఉంటుంది. సో వైరస్ వచ్చినా సరే, బొబ్బర్ వచ్చినా సరే